అశోక్ తేజ అంకుల్ని కొన్ని మాటలు అంకుల్ దగ్గర నుంచి విందాం. అంకుల్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మీరు రావడం మా అదృష్టం, మీరు ఈ కార్యక్రమంలో ఉండడం మా అదృష్టం. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నేనే పాటగాడిని కాదు కదా, ఏ రకంగా చూసినా ప్రజలకు అత్యంత దగ్గరైన వాళ్ళు నాకన్నా 100 రెట్లు మీ అందరి దగ్గరైన వాళ్ళు. ఇదొక అపూర్వమైన ఘట్టం. నాకు కానీ వందే మాతరం శ్రీనివాస్ అన్నకు కానీ మా ఉన్న కెరియర్లో ఎప్పుడు ఇలాంటి సమ్మేళనం మేము చూసి ఎరగం. అసలు ఈ ఆలోచన ఏ ముహూర్తంలో వచ్చిందో, అది ఎవరికి వచ్చిందో నాకు తెలియదు, కానీ అది బిగ్ టీవీ అజయ్ గారికి వచ్చిందా, లేకపోతే బిగ్ సిస్టర్, బిగ్ డాటర్, బిగ్ ఎవ్రీథింగ్ మై మదర్ మధుప్రియకి వచ్చిందా నాకు అర్థం కావట్లేదు. ఏదైనా హృదయం పరిశుద్ధంగా ఉండి, హృదయం చిత్తశుద్ధిగా ఉండి, ఏదో ఒక సమయంలో ఏదో ఒక క్షణంలో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిన తర్వాత ముందుకు అడుగు వేస్తుంటే 10,000 చేతులు ఆ ఆలోచనకు తోడవుతాయి అనేది ఒక సూత్రం. అది నువ్వు గొప్ప ఆలోచనతోటి నిజాయితీ గనక నువ్వు బయలుదేరితే 10,000 చేతులు నీకు వెనక ఉంటాయి, నిన్ను తోస్తాయి, నిన్ను నడిపిస్తాయి అనేది ఒక సత్యం. ఇది సత్య ప్రమాణ వాక్యం. ఇది ఆ వాక్యానికి ఉదాహరణమే ద బిగ్ ఫోక్ నైట్ ఆఫ్ 23rd ఐఎమ్ రైట్, 23rd. నేను మొన్ననే ఒక టీవీలో చెప్పాను, నేను ఒక వేదిక మీద ఒక భూపేన్ హజారికాని చూస్తాం, ఒక వేదిక మీద రేష్మాని చూస్తాం, ఒక వేదిక మీద ఒక గామా ఉంది, ఒక నర్సిరెడ్డిని చూస్తాం, ఒక వేదిక మీద ఒక వరంగల్ సీన్ని చూస్తాం, ఒక తిరుపతిని చూస్తాం, బోలేని చూస్తాం. కానీ ఒకే మీ వేదిక మీద అందరిని చూడటం అనేది మామూలు విషయం. అటు అమ్మాయిల విషయంలో కూడా గంగ ఏమి, మధుప్రియమి, ఆ చెల్లెళ్ళందరూ ఒక్కొక్కరు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు. అమ్మ పేరు రుక్కవ్వ, కనకవ్వ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆమె కనకవ్వ? ఎప్పుడొచ్చిందో ఆ కనకవ్వ, ఎలా వెళ్ళిందో కనకవ్వ. ఇవాళ ఆమె ఒక శిఖరం మీద నక్షత్రంలా కనబడతా ఉంది. అంత లేటు వయసులో కూడా, అంత పెద్ద వయసులో కూడా ఆమె వచ్చి ఇవాళ మనందరినీ, అంటే అనేక మంది యువతులను దాటి ఒక శిఖరం మీదకి వెళ్ళింది అంటే ఎంత గొప్ప విషయం అది. కనుక ఒక అపూర్వమైనటువంటి సమ్మేళనాన్ని మనం చూస్తున్నాం. నిజంగా ఎలాంటి, అంటే నేనెందుకు వెళ్ళాలి మధుప్రియ పిలిస్తే, నేనెందుకు వెళ్ళాలి బిగ్ టీవీ ఆహ్వానిస్తే అని అనుకోకుండా, ఎలాంటి ఈగోలను ఫీల్ అవ్వకుండా మీరు ఏకాత్మతో వచ్చినారంటే సలాం టు ఆల్, హ్యాట్స్ ఆఫ్ ఆల్. చాలా గొప్ప విషయం అది. నిజంగా అంత గొప్ప మనసు నాకుందా అంటే నాకే డౌట్ వస్తుంది. నేను ఆలోచిస్తాను, ఏంటి వందే మాతరం సీన్ అన్నా నర్సిరెడ్డి, నేనెందుకు మరి ఇలా, నేనెందుకు అని. ఇలాంటి, అంటే ఇది తప్ప ఒప్పో తెలియదు కానీ జాన్, కళాకారులలో ఈ గుణం ఉంటుంది. ఇంకో రహస్యం చెప్పనా, తిరుపతి ఇంకో రహస్యం చెప్తా, ఉండకపోతే వాడు కళాకారుడే కాదు. అలా ఉండకపోతే కళాకారుడే కాదు. అంటే ఆ అది చూసావా, అదే మనల్ని ముందుకు నడిపించింది. ఎస్,
నేను సీనన్న కంటే నేనెందుకు బాగా పాడలేను అనుకున్న నర్సిరెడ్డి, మేము మేము తుఫానులా వీస్తున్న కాలం లోపల ఒక అందమైన పువ్వులాగా, ముద్దబంతి పువ్వులాగా వచ్చినవాడు నరసన్న మా దగ్గరికి, నర్సిరెడ్డి. కానీ ఫ్లవర్ అనుకున్నావా, వైల్డ్ ఫైర్ అంటారే, అలా అలా మారిపోతారన్నమాట. ఇలా మనకు ఈగో ఉంటుంది, దాన్ని ప్రొఫెషనల్ ఈగో అంటాడు. అది ఒక హద్దులు దాటకపోతే ప్రమాదం లేదు. ఎందుకంటే నేను ముందుండాలి అనుకోవడంలో తప్పేముంది. ఇప్పుడు సినిమా ప్రపంచంలోకి మేము వస్తున్నప్పుడు, అది సీనన్న కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వస్తున్నప్పుడు అక్కడ పలానా ఆయన ఉన్నాడా, నువ్వేమీ చేస్తావు ఆయన కంటే ఎక్కువ, నువ్వు ఆయన కంటే ఎక్కువ ఏమి రాస్తావు, నువ్వు ఏమిరా అశోకు, నువ్వు ఏమి రాయగలవు, పలానా ఆయన రాస్తాడు, పలానా ఆయన రాస్తున్నాడు, పలానా ఆయన కూడా రాస్తున్నాడు, నువ్వేమి రాయగలవు అని మన ఎన్ని వెక్కిరింతలు, ఎన్ని ధిక్కరింపులు. కానీ నాదేదో నేను రాస్తా, నేను పలానా ఆయన లాగా ఎందుకు రాస్తాను, నా లాగానే నేను రాస్తాను అనుకుని నేను వాళ్ళకంటే ఏం తక్కువ, కిసీసే కమ్ నహి అని అనుకున్న వాళ్ళమే మన అందరం కూడా, వాద్యకారులతో సహా అందరూ కూడా, మనం కూడా ఎస్ ఐ విల్ డూ, నేనెందుకు చేయలేను అనుకున్నందుకు మాత్రమే మనం ఇవాళ మన స్థాయిలలో, మన స్థానాలలో మనం ఉన్నాం. ఎక్కడ సీనన్న, ఎక్కడ ఎర్ర సైన్యం, ఎక్కడి కథ, ఏం కథ, నాకన్నా ఎప్పుడో ఆయన వచ్చి సంగీత దర్శకుడు అయినాడు. చాలా భయంగా వెళ్ళాను. అంతకుముందు పరిచయం ఉన్నా, ప్రజానాట్యమంలో పరిచయం ఉన్నా, సీనన్న మరి ఇప్పుడు ఎలా ఉంటాడు, ఇప్పుడు నేను పోయి రాస్తున్నాను ఎలా ఉంటాడు, ఇలా ఇవన్నీ ఉంటాయి. కానీ అడుగు ముందుకే వేయాలి. బహుశా మనందరినీ కలపడానికి ఆలోచించిన అజయ్ గారు కావచ్చు, మధుప్రియ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఈ నిర్వాహకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా ఈ సందేహం ఉండి ఉంటుంది. అవును సరే, మధుప్రియ సరే, నేను సరే, మేము పిలుస్తాము, మరి తిరుపతి వస్తాడా, తిరుపతి వస్తే బోలే రాకపోవచ్చేమో, క్యా బోల్తే భయ్ బోలే నయా దేవతకి, ఇలా అనేకమైన సంకోచాలు, సందేహాలు వచ్చి ఉంటాయి. కానీ వాటినన్నింటినీ పూర్వపరం చేసి పక్కన పెట్టి ఇవాళ మనల్ని ఇంతమందిని నోవటల్లో కలపడం అంటే చాలా గొప్ప సంఘటనగా నేను భావిస్తాను. లైఫ్లో ఇట్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఇది మొదటిసారి. బిగ్ టీవీ, నేను బిగ్ సల్యూట్స్ టు యూ సార్. జనపదం అంటే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి పాటగాళ్ళం మనం. ఒకవేళ నగరంలో పుట్టి పెరిగినా మన అమ్మా నాన్నలో బహుశా పల్లెటూరులో ఉండుంటారు. మూలాలు వాళ్ళే, మూలాలు పల్లెటూరు, పల్లెటూరులోంచి పుట్టిందే పాట. పల్లె ఈజ్ ఈక్వల్ టు పాట. అలాంటి పల్లెటూరులోంచి మనం బయలుదేరి, ఎవరి దారిలో వాళ్ళం బయలుదేరి ఇవాళ ఇలా ఉన్నాం. ఒక నర్సిరెడ్డి, ఒక వరంగల్ సీను, ఇద్దరు కలిస్తే మహా కష్టం. దాంతోపాటు బోలే, దాంతోపాటు తిరుపతి, దాంతోపాటు మధుప్రియ, అక్కడ పోతే గంగ, అక్కడ పోతే కనకమ్మ, అక్కడ పోతే విమలక్క. వాట్ ద గ్రేట్ థింగ్ అబ్బా, ఇదంతా ఎట్లా సాధ్యమైంది ఇది? ఎవరి ఆకాశం వాళ్ళదే. సీనన్న ఇంటికి పోతే సీనన్న ఆకాశం సీనన్నదే, సీనన్నే అక్కడ ఒక్కడే సూర్యుడు. నా దగ్గరకు వస్తే నా ఆకాశం నాదే, నేనే సూర్యుడిని. కానీ ఇందరి సూర్యుళ్ళని బిగ్ టీవీ అనే ఆకాశంలో కనిపిస్తేటువంటి ఆలోచన, ఇది ఎప్పుడు ఎవ్వరు ఎన్నడూ చేయనటువంటి సాహసం ఇది. ఆ సాహసం వల్ల సత్యంగా మన ముందు కళ్ళకి కనపడతాం. మన మూలాల్లోకి మనం వెళ్ళిపోవడమే మన జానపదం అంటే. జానపదం ఎక్కడో లేదు, మానవుని యొక్క మూలంలో ఉంది, మనిషి ప్రయాణంలో ఉంది. ఎక్కడో
ఒక బాధ కలిగినప్పుడు ఆ బాధ మూలుగుల్లోంచి వచ్చినటువంటి మాట పాటైంది. ఎక్కడో పనిచేస్తూ అలసిపోయినప్పుడు ఆ అలసట పోగొట్టుకోవడానికి ఆడే ఊపిరి లోపలనే ఒక లయ పుట్టింది. ఆ లయలోంచి పాట పుట్టింది. పాట ఒక కేక లాంటిది, ఒక ఆక్రోషం లాంటిది, ఒక హాయి గొలిపే జోల లాంటిది. అమ్మ జోలకు నేలమ్మ జోల పేరే జానపదం. ఆ జానపదాన్ని మనం ఇవాళ ఎల్బీ స్టేడియం లోపల మనం అందరము చూపించబోతున్నాం. ఆ తల్లి బిడ్డలం మనం. జానపదమ్మ అనేటువంటి ఒక తల్లికి మనం ఇంతమంది కూతుళ్ళము, ఇంతమంది కొడుకులము ఒకే వేదిక మీదకి రావడం అనేది ఈ నేల, ఈ హైదరాబాదు నేల చేసుకున్న అదృష్టంలాగా భావించాలి. ఎస్, ఇట్ ఇస్ లక్కీ ఆఫ్ ల్యాండ్, వీఆర్ ది సాయిల్ ఆఫ్ సన్స్. మనం ఒక భూమిపుత్రులమంతా ఒక వేదిక మీద కలుస్తున్నది భూమి ఆనందపడేటువంటి లక్షణం ఇది. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మీరందరూ ఒక సుశిక్షితమైనటువంటి సైనికులే మీరందరూ రావడం, మీరందరూ పాల్గొనడం, వాళ్ళు చెప్పిన టైంకు మనము వచ్చి ఇక్కడ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. ఇది చాలా సంతోషమైన విషయం. రేపు ఇదే స్ఫూర్తితో, ఇదే దీప్తితో, ఇదే ఉత్సాహంతో, ఇదే ఉరకలు వేస్తున్న పరుగులు తీస్తున్నటువంటి ఆ వయోవేగంతోనే రేపు 23వ తారీఖు నాడు కనుక ఒక విజయవంతమైనటువంటి స్వప్నాన్ని మనం చూపించినామంటే నాకు తెలిసి రేపు మీరు చేయబోతున్నది ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్కరికి ఆలోచన పుట్టించేటువంటి అవకాశం ఉంది. ఎవ్రీ స్టేట్లో నాకు తెలిసి మైకేల్ జాక్సన్ ఉన్న స్టేజ్ మీద ఇంకో గాయకుడు వచ్చి పాడినట్టుగా నాకు అది దాఖలాలు లేవు. భూపెన్ హజారికా రాలేదు ఎప్పుడు. భూపెన్ హజారికా వేదిక మీద మైకేల్ జాక్సన్ కూడా రాలేదు, సోనా సిస్టర్స్ కూడా రాలేదు, ఇంకెవరూ రాలేదు. కానీ ఒక్కొక్కరు మిమ్మల్ని చూస్తుంటే ఒక్కొక్కడు ఒక మైకేల్ జాక్సన్ అయ్యా మీరు, ఒక్కొక్కరు ఒక రేష్మాలయ్యండి. మనకేం తక్కువ? వాడి జీవితానికి వాడు మెగాస్టార్ కావచ్చు, సూపర్ స్టార్ కావచ్చు, ఇంకేదైనా స్టార్ కావచ్చు. మన జీవితానికి మనం కూడా స్టార్స్మే. వీఆర్ పీపుల్ స్టార్స్, నథింగ్ బట్ వీఆర్ పీపుల్ స్టార్, వీఆర్ ఫోక్ స్టార్స్. అసలు ఫోక్ స్టార్స్ అనేక స్టార్స్ నైట్ జరుగుతాయి కదా, ఇది ఫోక్ స్టార్స్ నైట్ అని చెప్పి మనం రేపు రెండవ క్యాప్షన్గా తీసుకునేటట్టు ది బిగ్ ఫోక్ స్టార్స్ నైట్. ఇలాంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టిన వాళ్ళందరినీ అభినందిస్తూ, ఇందులో నన్ను కూడా పెద్ద ఆయనలాగానో లేదా మా అందరికంటే చిన్నవాళ్ళలాగానో, అంటే హైట్ చిన్నవాళ్ళలాగానో భావించి నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేసినందుకు చాలా సంతోషం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనమందరం ఒక ఎత్తు అయితే వందే మాత్రం సీనియర్ చాలా సీనియర్ ఆయన దాసరి నారాయణరావు గారు సీనన్న కోసం వెయిట్ చేసినటువంటి టైం చూశాను నేను. దాసరి నారాయణ వెయిటెడ్ ఫర్ సీనన్న. అందరం కూర్చున్నాం, సీనియర్ సార్ సీనన్న పలానా దగ్గర ఉన్నాడు, ఆయనకి చెప్పడానికి లేదు. సీనన్న కోసం దాసరి గారు వెయిట్ చేశారు. దాసరి గారి కోసము ఎన్టీఆర్ ఎదురు చూసిన రోజులను చూశాను, దాసరి గారు సీనన్న కోసం ఎదురు చూసిన రోజులు కూడా చూశాను. అలాంటి సీనన్న పెద్ద మనసుతోటి ఇక్కడ మనందరితోటి కలిసి మెలిసి మనలో తానొకడై తనలో మనల్ని దాచుకొని వచ్చి మనతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను సీనన్న అంటే ఇక్కడ మనందరికి దాదాపుగా పెద్దవాడు, నేను కూడా పెద్దోడిని, మనందరికన్నా పెద్దవాడు సీనన్న. కాబట్టి ఆయన మనకు సహకరిస్తున్నందుకు సంతోషపడుతూ, మిత్రులారా మీరు ఇంకా మేము అంతో ఇంతో ఏదన్నా ఇప్పుడు బోలే పాడుతుంటే నాకు కోరస్ అన్న వాడతా కావచ్చు, కానీ మీరు వచ్చి ఒక కోరస్ లాగా ఒక టిమ్టీ అని కొట్టమంటే మాత్రం నాకు వేళ్ళే కదలు. చాలా మీ సహకారం లేనిదే పాట లేదు, మీ సహకారం లేనిదే ఆట లేదు, మీ సహకారం లేనిదే మాట లేదు. మీరు మిమ్మల్ని మా నరాలలో ఉన్న రక్తధ్వనికి ప్రతిధ్వనులు మీరు. అలాంటి గొప్పవాడు. మా ఊపిరి కోశాలకి మీరు ఆక్సిజన్ అందించేటువంటి ఒక గొప్ప నిధులు మీరు. కాబట్టి మిమ్మల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరందరూ కూడా ఇదే స్ఫూర్తితో పాల్గొనాలని కోరుకుంటాను. సరిపోయిందా? ఓకే, ఎక్కువ
ఏంటమంటారు? ఏది వీళ్ళందరి ముందులా? సీనన్న అమ్మాయి ఒక పాట పాడమంటే కాదు ఏది వీళ్ళందరి ముందల. ఎందుకంటే అట్ట కాదు ఎందుకంటే నేను ఎప్పుడు తాళము నేను ఆఫీస్కి వేసి వస్తా, ఏం పడి తీసుకురాను. కాబట్టి నా తాళం ఎట్లుంటుందో నాకే తెలియదు, ఎక్కడ మొదలు పెడుతున్నో తెలియదు. మా సీనన్నకు తెలుసు. మొన్న అదే లెంత్లో రాసావు, అదే లెంత్ ఇది ఏది తరలుదాము రండి మనం జన్మభూమికి. మళ్ళీ ఇవాళ అదే లెంత్లో రాసి నేను ఎట్ట చావను, నేను దానికి దీనికి వెరైటీ చేయాలి కదా. ఎప్పుడు చూసినా 6-4 ఇట్లా ఇలాంటివన్నీ మేము చేస్తూ ఉంటాం. ఇవి తెర వెనుక సంగతులు. మేము పెద్ద పుడింగిలమేమి కాదు. మా అదృష్టం కొద్దీ మేము రాసిన అలా కలిసి అట్లా ఒక వెలుగులోకి వచ్చినాం కావచ్చు. కానీ మీకన్నా ముందు వయసు పెద్ద కాదు కాబట్టి వచ్చినావు తప్ప మా లేకపోతే ఎన్ని లేవు, ఎన్ని ఇబ్బందులు లేవు మాకు కూడా. ఏ దేవుడు కనలేదురా నీ అంతటి త్యాగిని. 31 సంవత్సరాల తర్వాత మొన్న కన్నప్పలో రాసిన 4 లైన్లు. ఏ దేవుడు కనలేదురా నీ అంతటి త్యాగిని, నయనాలతో నైవేద్యమా ఇది సాధ్యమా తిన్నడా. ఏ దేవుడు కనలేదురా నీ అంతటి త్యాగిని. కళ్ళు ఇవ్వడం మామూలు విషయం కాదు కదా. నయనాలతో నైవేద్యమా ఇది సాధ్యమా తిన్నడ. శైవం దైవం నాదేనని అహం బ్రహ్మ నేనేనని గడిపా గతం గత. ఇలా లేటెస్ట్ రాసింది ఒకటి మీకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధాల అశోక్ తేజ అంకుల్. చాలా సంతోషం మీరు రావడం, మీరు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మా అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనమందరం కూడా అండ్ ఈవెంట్ బై ఎలిమెంటల్ ఈవెంట్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఎలిమెంటల్ మీడియాకి. అండ్ చాలా ప్రౌడ్గా